నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. నన్ను చంపటానికి కుట్ర చేశారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యల వెనుక ఎంతవరకు వాస్తవం ఉంది, దాని వెనుక కారణాలు ఏంటి, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షణ్ముఖ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిని ఎవరు ప్లాన్ చేశారు, చంపడానికి కుట్ర ఎవరు చేశారంటే ఏం చెప్తారు? రాప్తాడు మాజీ శాసనసభ్యుడైనటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని చంపడానికి పరిటాల సునీత గారికి ఏంటి అవసరం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి నిజంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని చంపాలనుకుంటే టిప్పర్తో కొట్టాలనా, లేకపోతే ఇంకో ఏ అవకాశము లేదా పరిటాల సునీతమ్మ గారికి అని చెప్పేసి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు నిజంగా అవసరం ఏంటి పరిటాల సునీతమ్మ గారికి కళ్యాణ్ దుర్గం శాసనసభ్యుడైనటువంటి సురేంద్రబాబు గారికి? సో నేను చెప్పేది ఏంటంటే, రాయలసీమ ముఖ చిత్రాన్ని 2014 నుంచి 2024 మధ్య, అనగా 2019-24 ఎపిసోడ్ కాకోకుండా 14, 19, 24 నుంచి 29 మధ్య జరిగేటువంటి అభివృద్ధి ఏందనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు చూస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు రాప్తాడులో వచ్చినటువంటి జాకీ పరిశ్రమ తమరి యొక్క ఘనకార్యం వల్లే వెళ్ళిపోయిందనేది రాప్తాడులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. నిజంగా ఈరోజు కళ్యాణ్ దుర్గం అమిలినేని సురేంద్రబాబు గారి యొక్క టిప్పరు, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి టిప్పరు నన్ను గుద్దబోయింది, నన్ను సరే టిప్పర్ వచ్చింది, సరే మీ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కూడా అయ్యిండొచ్చు కదా. ఒక టిప్పర్ అంటే ఎదురుగా అమ్మిలేని సురేంద్రబాబు గారి టిప్పర్ ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. అదే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల టిప్పర్లు అయి ఉంటానో, లేకపోతే ఇంగోరు అయి ఉంటే ఇలా మాట్లాడిండ వల్ల గన్మెన్ల తొలగింపు అంటున్నారు. మరి ఆనాడు పరిటాల శ్రీరామ్ గారికి, పరిటాల సునీతమ్మ గారికి కూడా గన్మెన్లను తగ్గించారు కదా. అంటే ఇప్పుడు ఆ లెక్క ప్రకారము ఇప్పుడు సునీతమ్మ గారికి కూడా ప్రాణాపాయం ఉందా మీ చేతులు అని చెప్పేసి ఆనాడు ఆమె ఆరోపించారా? లేదు కదా. అసలు నిజంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మీద నిలబడేటువంటి వ్యక్తే కాదా? ఎందుకంటే ఈరోజు అతను మాట్లాడేటువంటి మాటల్లో అవాస్తవం ఉంది కనుక నిజంగా పరిటాల సునీతమ్మ గారికి అలాంటి అవకాశమే లేదు, అలాంటి అవసరం కూడా లేదనేది నేను చెప్తా ఉన్నా. నేను చెప్పేది ఏంటంటే, ఇదే రాప్తాడుకు పేరూరు డ్యాముకు నీళ్లు తేవాలని చెప్పేసి స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి యొక్క కళ, ఆశయం కూడా. మరి ఆ పనులపైన నిమగ్నమైనటువంటి సునీతమ్మ గారి పైన ఇలాంటి నిందలు వేయడము రాజకీయాలు ఇది సహజమని చెప్పేసి అందరికీ తెలుసు. ఇకపోతే మీరు ఏమి పీకుతారు, ఏమి చేస్తారని చెప్పేసి గత కొంతకాలం నుంచి మీడియా ముఖంగా డిబేట్లకు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేసి ఇష్టానురీతిగా పరిటాల కుటుంబం పైన మాట్లాడడం జరుగుతూ ఉంది. వారి కుటుంబం చరిత్ర ఏంటి, బొచ్చు బీగుతారా, ఏం చేస్తారు, ఇలాంటి పదాలతో, అసభ్య పదజాలతో మాట్లాడడం అందరూ చూశారు. మరి మీరే నన్ను చంపబోతారు, ఇదంతా నారా లోకేష్ సమక్షంలో జరుగుతా ఉందని చెప్పేసి అంటారు. అయ్యా, ఈరోజు రాష్ట్రము అతి ముఖ్యంగా రాయలసీమ కరువు ప్రాంతం అని చెప్పేసి అనుకుంటా ఉంటే, ఆ కరువు ప్రాంతానికి ఈరోజు పెట్టుబడుల వరద వస్తూ ఉంది. రక్తపాతం వద్దు ఈ ప్రాంతంలో అని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, మీరు చూడండి తాడిపత్రి కాన్స్టిట్యుయెన్సీ, జేసీ దివాకర్ రెడ్డి గారికి పరిటాల కుటుంబానికి మధ్య, జేసీ కుటుంబానికి మధ్య ఒకప్పుడు పచ్చగడ్డేస్తే బొగ్గుమని వైరం ఉండేది. ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయా? లేవు. అటుపోతే ఉమ్మడి కడప జిల్లాలో జమ్ములమడుగు నియోజకవర్గం గతంలో 2019 ఎన్నికల్లో జమ్ములమడుగు ఆదినారాయణ అంటే శాసనసభ్యుడైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారికి, రామ్ సుబ్బారెడ్డి గారికి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనేది. వారిద్దరిని కూడా కలిపారు చంద్రబాబు నాయుడు గారు. ఇటుపోతే కర్నూలు జిల్లాకు వస్తే కోట్ల కుటుంబానికి, కేఈ కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేది. మరి ఈరోజు వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అంటే, రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ అనే పదానికి, చంపడము, చంపుకోవడం అనేటువంటి పదాలకు తావు లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారము ఆయన పరిపాలన చేసేటువంటి కాలం అయితే ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఈరోజు మీరు చూడండి, అనంతపురం జిల్లాకు పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి, పుట్టపర్తి కానీ ఇలాంటి విషయాలపైన మాట్లాడుకోకుండా 5 ఏళ్లలో మీరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అనేటువంటి ఒక శాసనసభ్యుడు పులివెందుల నియోజకవర్గంలో మీ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీ తరపున ఇల్లు కడతామని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తితో 35,000 రూపాయలు తీసుకొని ఈరోజు జపాంగ్ అంటే ఈ రోజుకు కూడా దిక్కు దివారం లేనటువంటి పరిస్థితి.
అంటే మీ యొక్క అధినాయకుడి నియోజకవర్గంలో కూడా పంగనామాలు పెట్టినటువంటి వ్యక్తిత్వం మీకే సొంతం. కాబట్టి పరిటాల కుటుంబానికి ఆ అవసరం లేదు. ఇప్పటి చరిత్ర కాదది. 3 సార్లు మీ మీద ఒక మహిళ పోటీ చేసింది, గెలుపొందింది. కాబట్టి ఈసారి సునీతమ్మ గారి గెలిస్తే నేను మీసం తీసేస్తానని చెప్పేసి వాగ్దానాలు చేయడం జరిగింది. ముందు మీరు చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఈరోజు అనంతపూర్ జిల్లా ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. మరి సురేంద్ర బాబు పేరు కూడా చెప్పిండు. సురేంద్ర బాబు గారి గురించి దగ్గరికి వద్దామండి. హంద్రీనివా జలాలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి కుప్పం లాస్ట్ చెరువైనటువంటి పరమసముద్రం వరకు నీళ్ళు ఇవ్వాలి అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి హంద్రీనివా జలాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, హై లెవెల్ కెనాల్ ద్వారా. మరి కనీసము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనగా తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి యొక్క నాయకుడి పరిపాలన కాలంలో తత్తడు మట్టి కూడా తీయనటువంటి ఘనత మీకే దక్కింది, కంప చెట్లు కూడా తీయనటువంటి చరిత్ర మీకే దక్కింది. మరి ఈరోజు ఫేజ్ 1 లైనింగ్ పనులు దాదాపు 786 కిలోమీటర్లు నీళ్లు ప్రయాణింపజేసి హంద్రీనివా జలాలు వన్స్ అగైన్ రిమెంబర్ అండి, రీకాల్ చేస్తున్నాను. తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ నాయకుడు నియోజకవర్గమైనటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఎర్రబల్లె చెరువు కూడా హంద్రీనివా జలాలు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది తప్ప నిజంగా ఈరోజు 5 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే ఊకదంపుడు ఉపన్యాసాలు వచ్చినటువంటి కంపెనీలను కమిషన్లతో బెదిరించేసి కమిషన్ల వరద పారించేసుకొని మీ యొక్క ఆస్తుల విలువ పెంచుకున్నారే తప్ప నిజంగా మీరు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చేసినటువంటి మేలు ఏంటో ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. సురేంద్ర బాబు గారు ఆ హంద్రీనివా జలాలకు సంబంధించినటువంటి ఫేజ్ 1 తనకు నష్టమని తెలిసినా కూడా తన ప్రాంతానికి మేలు చేకూరుతుందని చెప్పేసి ఆ పనులు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంకా నష్టానికే భరించి ఫేజ్ 1 లైనింగ్ పనులు పూర్తి చేసి ఈరోజు కుప్పం లాస్ట్ చెరువైనటువంటి పరమసముద్రం వరకు వన్స్ అగైన్ రిపీట్ అండి, రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 180 రోజుల లోపల 50 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి హంద్రీనివా జలాలు లిఫ్ట్ చేశారు అంటే ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి ముఖ్యంగా రాయలసీమ చరిత్రలోని ఇది అత్యధికం అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినందువల్ల 2024-25 సీజన్లో ఇదే శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 2200 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినటువంటి మాట వాస్తవము. డిస్కషన్ చేయాలి అంటే ఇలాంటి విషయాలపైన చేయాలి తప్ప ఈరోజు సురేంద్ర బాబు గారికి మిమ్మల్ని చంపాల్సినటువంటి అవసరం ఏంటి, ఇప్పుడే చంపాల్సినటువంటి అవసరం ఏంటి, మీ ద్వారా ఆయనకి ఏమన్నా శత్రుత్వం ఉందా, లేకపోతే మీరు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రాజకీయం వాడుకోవడం కోసం ఈ విధంగా గౌరవనీయమైనటువంటి కుటుంబాలపైన నిందలు వేయడం ఇది తగదు అని చెప్పేసి తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.